ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. సాంఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని చెప్పారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలన్నారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిర పత్రంగా చూడలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమని భావించారని తెలిపారు. అంశం ప్రాధాన్యతను బట్టి సవరణ విధానాలను పొందుపరిచారని చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలన్నారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని తెలిపారు. అంశం ప్రాధాన్యతను బట్టి సవరణ విధానాలను పొందుపరిచారని చెప్పారు. కొన్ని అంశాల్లో సవరణ సులభం, కొన్ని అంశాల్లో చాలా కఠినమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాది రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ చేసుకున్నామని తెలిపారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పిందని, 1975 వరకు ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదన్నారు. కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకు సమ ప్రాధాన్యం దక్కిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గత ఏడాది 7 జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిందని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లోనూ క్రిమిలేయర్ విధానం ఉండాలన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్షత ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చిందన్నారు. కొన్నేళ్లుగా మహిళలు న్యాయ విద్యలో బాగా రాణిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. Both the Amarathis have a great historical significance. As all of us know that our constitution stands on the 4 pillars of justice, liberty, equality and fraternity. Dr. Ambedkar always considered that a constitution cannot be a static document. It has to be evolving, it has to be organic and a living document. And therefore, the Article 368 provides for the Constitution, for the amendment of the Constitution. He said that wherever the amendments were necessary for answering the socio-economic challenges, the Constitution could be amended in a simpler way. But however, wherever a foundation of the Constitution like the independence of judiciary, the federal structure or the other important aspects are concerned, the power to amend the Constitution could not be simple, and therefore it was necessary that some more stringent conditions were required for amending the Constitution. Various principles like the federal structure of the Constitution, the separation of 3 wings, the executive, the judiciary and the executive, judiciary and the legislature, the independence of judiciary, the supremacy of the Constitution were held to be the basic structures which were subsequently evolved in various judgments, including the one in S.R. Bombay. As has been observed by the Honorable Chief Minister, it is all the 3 wings of the Constitution, that is the legislature, the executive, the judiciary, which are enjoined upon to carry forward the mandate of the Constitution to bring in social and economic justice. భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ మనకు రూపొందించి ఇచ్చారని ఉద్ఘాటించారు. ఓ చాయ్వాలాగా ఉన్న నరేంద్ర మోదీ దేశానికి అత్యుత్తమ ప్రధాని కాగలిగారు అంటే అది మన రాజ్యాంగం గొప్పదనమని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారతదేశం అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని వివరించారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామన్నారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో 3వ, 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని చెప్పారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని తెలిపారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే, ప్రతి ఒక్కరూ ఎడిటరే, సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని ఉద్ఘాటించారు. హెల్దీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగం లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. I am here as a chief minister. Our Gavaiji is here as CJI. Our CJ from High Court. We are all because of him. That is the strength of our constitution. Even beauty of our constitution. Narendra Modi ji has claimed very proudly, I was a chai wala. Chai wala has become Prime Minister of India, and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this constitution, to uplift people. So many elections, so many democracies we are seeing. One of the best democracy in the world, India, no doubt about it. Today we are 4th largest economy. By 1 year we are going to become 3rd largest economy. By 2038 we are going to become 2nd largest economy. 2047, 100 years of independence. Now we are celebrating 75 years of constitutional adoption. I am confident India will be number 1 country in the world. That is the power of India. Only the country, poor, rich, no gender bias, or even billionaire, even poorest of the poor are having one vote. That is the biggest advantage for Indian democracy. Consciously, all of us has to create how to bridge the gap between rich and poor. Everybody will have better living standards. I have seen so many things. Now I am dedicating myself. I am working with all your blessings. Wealthy, healthy, happy society that will be long sustainable. Total globe is one family. We are seeing global good and also everybody's welfare, everybody's happiness, and at the same time, we should not interfere any sovereign powers. Anybody will interfere in our sovereign powers. రాజ్యాంగ ఫలాలను పొందుతూ స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని సుభిక్షంగా అమలు జరిగేలా చూస్తున్నామని అన్నారు. పౌరులందరికీ రాజ్యాంగ ఫలాలు అందేలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు. The 75th year of India's adoption of the Constitution, there is a deep sense of pride and achievement for the many milestones that we have attained over the decades. The making of the Constitution by the Indian people for the Indians is not just a facet to be stated textually, but is an experience, a reflection of a deep emotion, philosophy, and a sense of belonging. It is significant to mention that the Indian Constitution, which had the rare distinction of being one of the most comprehensive constitutions of the world, with 395 articles, 22 parts and 8 schedules, when it was framed, began to seem inadequate. Arguably, citizens' perceptions about events, situations, needs and aspirations change over time,
which has evidently resulted in 106 amendments to the Constitution of India till date, each of which, while raising critical questions of law on fundamental rights, basic structure, and parliamentary propriety, also shaped the norms and procedures of democratic institutions in India. Cases like Shankari Prasad, Sajjan Singh, Golaknath, Keshwananda Bharati, S.R. Bomai form crucial chapters in the constitutional history of India. Apart from this, a host of other enactments illustrate the adaptability of Indian legal system to change. India has also moved forward in the domain of rights. A wider interpretation of Article 21 by the judiciary has brought some socio-economic rights from the directive principles within the scope of fundamental rights. విశాఖలో సిఐఐ 30వ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ దిశానిర్దేశం సహకారం అండదండలు సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షత కార్యాచరణ వల్ల ఏపీలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. గత వైకాపా పాలనలో గతి తప్పిన రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న కృషి వల్ల ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభిస్తుందన్నారు. విశాఖలో 3 రోజుల పాటు పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాల ద్వారా అంచనాలకు మించి 12 రంగాల్లో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ప్రధాని ముఖ్యమంత్రి దార్శనికత, ఐక్యత, సమర్థతకు నిదర్శనమని మంత్రి సతీకుమార్ యాదవ్ అన్నారు. సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఒప్పందాలు జరిగిన వెంటనే పారిశ్రామిక సంస్థలకు అనుకూల ఉత్తర్వులు ఇవ్వడం ఓ చరిత్ర. ఇలాంటి ఉత్తమ విధానాలు పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. ఏడాది వ్యవధిలోనే పీఎం మోదీ రాష్ట్రంలో 3 సార్లు పర్యటించి 2.80 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. వరుస పర్యటనల ద్వారా రాష్ట్రంపై తనకున్న ప్రత్యేక శ్రద్ధ గురించి పీఎం మోదీ చాటి చెప్తున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి కృషితో వ్యవహరిస్తున్నందున ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయన్నారు. సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక మాస వన సమారాధనలు దోహదపడతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే సంప్రదాయాలు, విలువలు నేర్పించడంతో పాటు ప్రకృతి గొప్పతనం, ప్రకృతి పరిరక్షణ అవగాహన కల్పించాలన్నారు. విజయవాడ నాగవంశం సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధ వెంకన్న తోటలో నేడు వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర నూరు భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా, రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరపోతు రమణారావులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు విజయవాడ నాగవంశం సంఘం నాయకులు ఘన స్వాగతం పలకటంతో పాటు గజమాలతో సత్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే సాంప్రదాయాలు, విలువలు నేర్పించడంతో పాటు ప్రకృతి గొప్పతనం, ప్రకృతి పరిరక్షణ అవగాహన కల్పించాలన్నారు. నాగవంశీయుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఎరబోతు రామారావు, సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జరజాడ ఈశ్వరరావు, రాష్ట్ర నాగవంశం సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు గాడు అప్పలనాయుడు, మొకర ఆదిబాబు, నాగవంశ సాధికారత సభ్యులు మద్దెల వైకుంఠరావులతో పాటు విజయవాడ నాగవంశం సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఒకరికొకరు తోడుండాలని చెప్పి ఈ హిందూ సామాజికంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ విధానంలోనే ఈ వన సమారాధన అనే కార్యక్రమం వచ్చింది. అదేవిధంగా మన వినాయక చవితి అయినా ఆ భగవంతుడిని ఒకసాట పెట్టి అందరూ కూడా కూడి పూజ చేసుకోవటం, ఇది స్వాతంత్రానికి ముందు కూడా స్వాతంత్ర స్ఫూర్తి రగిలించడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు అందరూ సమావేశమై మన స్వాతంత్రం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజున మీటింగ్ జరిగిన సందర్భం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈ కాలంలో ఎందుకు పెట్టారంటే వర్షాలు తగ్గుముఖం పెట్టి చెట్లన్నీ పచ్చగా చిగుళ్ళతో నిండుగా ఉండి అలాంటి అప్పుడు మనకు వచ్చే గాలి కూడా ప్రశాంతమైన గాలి, మంచి గాలి వస్తుంది. ఆ గాలి తీసుకుంటే మనలో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే, రుగ్మతులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే విధంగా మనకి ఆ చెట్లు ద్వారా మనకు ప్రాణవాయువు వచ్చి అది ఇంకా మన ఆరోగ్యం మెరుగుపరచడానికి కూడా పనికొస్తుందని చెప్పి
అనేక రకాలుగా కూర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి మనం క్రమం తప్పకుండా మరి దానికి అగ్రభాగంలో ఉండి సింహభాగంలో ఉన్నటువంటి 143 కులస్తులందరినీ కూడా కలుపుకుంటూ వారితో ప్రయాణం చేస్తూ ఈ చైర్మన్గా ఇచ్చినటువంటి పదవికి మరి న్యాయం చేసి వారికి ఆదుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అన్ని సమస్యలు నా ఒక్కడికే తెలిసని కాకుండా నాకంటే ఉన్న పెద్దలు, ఇతర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు కూడా తీసుకుంటాను. రాబోయే తొందరలోనే ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ ప్రథమ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి సమస్యలు దశల వారీగా హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్య మరి రద్దు చేస్తారు, ఓసీలోకి వెళ్ళిపోయారు, వాళ్ళని బీసీలో కలపాలని, అలానే అమరావతిలో మా కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించాలని, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరి కమ్యూనిటీలు నిర్మాణం చేయాలని, మరి బీసీ వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బీసీలో రుణాలు ఇవ్వాలని, వారి సమస్యల పరిష్కార దిశగా నేను అడుగులేస్తానని చెప్పి మీడియా మిత్రుల ద్వారా, పత్రికా విలేకరుల సహకారం తీసుకొని, పెద్దల సహకారం తీసుకొని ముందుకు వెళ్తూ ఈ పదవికి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా వారందరి సమక్షంలో నేను విజ్ఞప్తి చేశాను. దాన్ని నేను కట్టుబడి ఉంటానని కూడా తెలియజేస్తాను. కార్తీక మాసంలో చేసే పూజా కార్యక్రమాల వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని, ప్రజలందరూ ఒకచోట కలిసి భోజనం చేయటం ఐక్యతకు చిహ్నమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరాల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో జక్కండపూడి పాముల కాలువ దగ్గర నగరవనం అటవీశాఖ పార్క్ ప్రాంగణంలో నేడు వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్కు ఘన స్వాగతం పలికారు. అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన చిన్నారుల నృత్య ప్రదర్శనను ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరాల వన సమారాధనలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నగరాల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ, ప్రధాన కార్యదర్శి వి శ్రావణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షుడు గూడెల మణికంఠ, సంఘం నాయకులు రాయన అరుణ్ కుమార్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం బోర్డు మెంబర్ సుఖాసి సరిత, ఏపీ నగరాల సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు సుఖాస్ కిరణ్, బేవర సాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో నగరాల కులస్తుల విజయవాడ అభివృద్ధిలో వాళ్ళ ముఖ్య భూమిక పోషించిన కులస్తులు నగరాలు. నిజం చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ విజయ డైరీ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకి స్థలాలు ఉచితంగా ఇచ్చినటువంటి కులం నగరస్తుల కులం. కాబట్టి వారికి ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా నేను వారితో పాటు ఉండి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఇవాళ మొట్టమొదటిగా ఈ కార్తీక వన సమారాధన నగరాల దగ్గరికి వచ్చి ప్రారంభిస్తున్నందుకు తప్పకుండా వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు. ప్రజల జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన ప్రయాణం ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధా, రంగా, మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని తెలిపారు. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. కులం, మతం భేదం లేకుండా సహాయం చేశారని వంగవీటి రాధా, రంగాలని ఆశా కిరణ్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల్లో వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు ప్రజలతో తాను మమేకమవుతానని, ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా అవుతానని వెల్లడించారు. విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాధారంగ మిత్ర మండలి ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. రంగ ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధారంగ మిత్రమండలి మధ్య కొంత గ్యాప్ ఉందని తెలిపారు. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. ఈ రోజున పాలకల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది.
సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక. రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. పెనుగంచి ప్రోలులో కార్తీక మాసం సందర్భంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక వైభవం నెలకొంది. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఈ సందర్భంలో శ్రీ అమ్మవారు గాజులతో అద్భుతమైన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, హారతులతో ఆలయం మారుమోగింది. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు. పెనుగంచిపురంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో నేడు ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని గాజులు, పూలమాలలతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ముఖచందం భక్తుల హృదయాలను పరవశింపచేసింది. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. వణుగురులో గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో జరిగింది. సంఘ సభ్యులందరూ శాస్త్రోక్తంగా పూజలు, వ్రతాలు నిర్వహించి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. అనంతరం అందరూ కలిసి ఒకే చోట వనభోజనాలను ఆరగించారు. వణుకూరులో గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో జరిగింది. కార్తీక మాసం యొక్క ప్రాధాన్యతను, పండుగ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమాన్ని గౌడ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. వన సమారాధనలో భాగంగా గౌడ సంఘం సభ్యులు తొలుత ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సంఘ సభ్యులందరూ శాస్త్రోక్తంగా పూజలు, వ్రతాలు నిర్వహించి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. ఈ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేకంగా దీపాలను వెలిగించి పాటలు పాడుతూ వాతావరణాన్ని భక్తిభావంతో నింపారు. పూజా కార్యక్రమాల అనంతరం వన సమారాధన ప్రాంగణం ఉల్లాసభరితమైన వాతావరణంలోకి మారింది. సంఘం సభ్యులు, ముఖ్యంగా యువత మరియు చిన్నారులు ఉత్సాహంగా వివిధ రకాల ఆటల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ క్రీడలు, సరదా పోటీలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆటల తర్వాత అందరూ కలిసి ఒకే చోట వనభోజనాలను ఆరగించారు. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో బడుగు వెంకటకృష్ణారావు, శారద, బడుగు అంజనీ కుమార్, శిరీష, ప్రసన్న, దయాకర్, సాయి మేధ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ, సాయి మేధ విద్యార్థులు, సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ శివ శివ శంభోరాజ్ఞా ప్రబుద్ధమానస్యాజ్య బ్రహ్మణ దితి ప్రార్థే శ్వేతరాకల్పే వైవిచ్చమంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోరుక్షుంభాగే కృష్ణే గోదావరి మధ్యప్రదేశే ఆంధ్రదేశే స్వగృహే अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन श्री विश्वावसनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे कृष्णपक्षे द्वादश्यां हस्तानक्षत्रयुक्त भानुवासरे स्वनक्षत्रमानायकपुषोत्तमस्य श्री कार्तिक दामोदरदात्मन प्रत्यर्थं श्री महागणपति हरिद्र गणपति पूर्वक श्री कलशाभिषेकार्जुन पूर्वक मंडप देवतार्जुन पूर्वक दात्री वृक्ष पूर्वक पूजांच करिष्ये तदंगतेन श्री యజమానస్య శ్రీమాన్ శ్రీమతః ఎవరి గోత్రం వాళ్ళ నోట్లో చెప్పుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.